హలో నమస్తే నేను డాక్టర్ లోకేశ్వరి సీనియర్ కన్సల్టెంట్ శ్రీరామచంద్ర చిల్డ్రన్స్ అండ్ డెంటల్ హాస్పిటల్. నేను గత 17 సంవత్సరాలుగా ఈ హాస్పిటల్లో పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్గా కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్గా వర్క్ చేస్తూ ఉన్నాను. సో ఈ మధ్యలో మనం బాగా వింటుంది ఆస్మా ఆస్మా ఆస్మా. నిజంగా మా పిల్లలకు ఆస్మా ఉందా లేదా, ఏంటి డాక్టర్ గారు, తరచూ జలుబు దగ్గు ఆయాసం, దాంతో స్కూల్ యాబ్సెంటీజం ఇవన్నీ ఉంటాయి, అసలు ఏంటిది అనేది చాలామంది తల్లిదండ్రుల ఆందోళన వస్తుంటారు. ముఖ్యంగా పిల్లలకి ఆస్మా అనేది 5 సంవత్సరాల లోపల పిల్లలకి జలుబు దగ్గుతో కూడిన వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఆస్మాకి దారితీయవచ్చు. 5 సంవత్సరాలు పైబడిన పిల్లలకి లోపల లంగ్స్లో రీమోడిఫికేషన్ జరిగి ఈ ఆస్మాగా దారితీయవచ్చు. సో దీనిలో ముఖ్యమైన మనకి ఆస్మా అనే లక్షణాలు ఏంటంటే శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉండటం, దగ్గు రావటం, శ్వాస తీసుకోవటంలో ఒకలాంటి పిల్లిపోతలు వీజింగ్ అంటాం అలాంటి సౌండ్స్ రావటం, చెస్ట్ టైట్నెస్ బాగా ఛాతీ కొంచెం టైట్గా ఉండటం, ఇవన్నీ కూడా ఆస్మా లక్షణాలుగా మనం పరిగణించవచ్చు. సో ఆస్మా లక్షణాలు కనబడితే వెంటనే డాక్టర్ని సంప్రదించి సరైన సూచనలు సలహాలు తీసుకోవటం అనేది మన బాధ్యత.